Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక్కో మహిళ ఖాతాలో 30,000 అయితే జమ కానున్నాయి. ఇక తెలంగాణ మహిళలకు ఇది ఒక భారీ శుభవార్త అని చెప్పుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలను వేగంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందించే కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇది ప్రభుత్వ ప్రధాన హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఉప పథకం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ 6 గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూడా అందాయి. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు 2,500 రూపాయలు అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి 30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను అధికారులు ముమ్మరంగా రూపొందిస్తున్నారు. 55 ఏళ్లలోపు మహిళలకు ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పింఛను పొందని కుటుంబాల్లోని మహిళలకి ఈ సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని స్పష్టత చేస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి త్వరలోనే మహిళలకు ఈ తీపి కబురు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఇది మహిళల్లో ఈ పథకంపై ఆశలను పెంచుతోంది. మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం పథకం అమలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జరగటం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. జూలై నెలాఖరున సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుందని, ఈ అంశంపై కేబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈలోపే మహిళలకు ఆర్థిక భరోసా కింద డబ్బులను జమ చేయడం ద్వారా ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.